ఇప్పుడు జగన్ వన్ ఏంటో చూడాలి. 31 క్రిమినల్ కేసులు ఉన్నాయి, సిబిఐ ఛార్జ్ షీట్లు ఉన్నాయి, 16 నెలలు జైల్లో ఉన్నారు. తర్వాత వాళ్ళ అమ్మని ప్రెసిడెంట్గా పీకేశారు, సొంత చెల్లిని ఎళ్ళగొట్టేశాడు, బాబాయిని చంపేశారు. అదేవిధంగా 43,000 కోట్ల రూపాయలు ఆయన సంపాదించబట్టే అవినీతి సొమ్ము జప్తు చేయడం కూడా జరిగింది. ఇప్పుడు 2 అంటే ఏంటి? ఇంకెవరిని చంపబోతున్నారు? ఇంక ఏ కోడికత్తి డ్రామా ఆడబోతున్నారు? అంటే కార్యకర్తలు కూడా మీరు మారిన జగన్ చూస్తారు, కార్యకర్తలు కూడా కార్యకర్తలు ఉద్దేశించేది కామెంట్స్ చేశారు. వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ కార్పొరేటర్లు ఇప్పటికే మా పార్టీలోకి రావడానికి క్యూ కట్టారు. ఈరోజు అందుకని వెళ్ళిపోతున్నారని ఏదో భయపడుతూ కాదు నేను రక్షిస్తాను అది ఇదని చెప్తున్నారు. వాళ్ళందరినీ, ఆ పిల్లలందరినీ, ఆ సోషల్ మీడియాలో ఉన్న పిల్లలందరినీ నాశనం చేసి వాళ్ళకి తప్పుడు సమాచారాలు ఇచ్చి వాళ్ళని ఆ రకంగా భ్రష్టు పట్టించాడు. మళ్ళీ ఇంకా ఎంత భ్రష్టు పట్టిస్తాడో చూడాలి జగన్ 2లో. విజయసాయి రెడ్డి లాంటి నేతలు కూడా పార్టీని వదిలే పరిస్థితి ఉంది. ఈయనేమో 2.0 అంటారు. దీన్ని ఎలా తీసుకోవచ్చు? విజయసాయి రెడ్డి అంత తేలిగ్గా బయటికి వెళ్ళే మనిషి కాదు. అది వాళ్ళు ఏదో పథకం ప్రకారమే జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి పథకం ప్రకారమే విజయసాయి రెడ్డి బయటకు వచ్చారు. నేను రాజకీయాలే చెయ్యను అన్న మనిషి మళ్ళీ మొన్న మోడీ గారికి ట్వీట్ చేశాడు. ఈ విజయసాయి రెడ్డి బడ్జెట్ గురించి ట్వీట్ చేశాడు. నేను రాజకీయాలు వెళ్ళను, నేను హార్టికల్చర్ అంటే నాకు ఇష్టం అని చెప్పి అన్నాడు. అమ్మాయి ఇప్పుడు ఈ హార్టికల్చర్ అంటే ఏ రైతుల్ని మళ్ళీ నాశనం చేస్తారా వీళ్ళు అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఈలోపే మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాడు. మోడీ గారి ప్రభుత్వాన్ని పొగుడుతా ఒక ట్వీట్ కొట్టాడు. ఎందుకంటే వీళ్ళు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని సెట్ చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు కదా, వాళ్ళ నేరాలన్నీ బయటికి రాకుండా ఉండటానికి మేనేజ్ చేయాలనే ఆలోచనతో ఉన్నారంట.